name is Jisarika. I am studying in 5th class. ఈ చెట్టు నాది, ఈ చెట్టు నీడ కూడా నాదే అన్న ముసలాయనతో, క్షమించు ఈ చెట్టు నీడను నాకు అమ్ముతావా అని నమ్రతగా శివయ్య అడిగాడు. ఇంతకు శివయ్య ఎవరు, ఎందుకు అట్లా అడిగాడు, ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉన్నదా? అయితే పాఠం చదివి మీకే తెలుస్తుంది. ఆ రోజు బడికి సెలవు కావడంతో పిల్లలందరూ ఊరి చివరి మామిడి చెట్టు కింద ఆటలాడుకుంటున్నారు. కొందరు చెట్టు ఎక్కుతూ దిగుతూ కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ ఉన్నారు. మామిడికాయ పులుపు చెట్టెక్కి దూలుపుతూ అనుకుంటూ చెట్టు కొమ్మల్ని ఊపుతూ కాయలు రాస్తున్నారు. మరికొందరు మామిడి చెట్టుకు దగ్గరగా పెద్ద ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు పిసినారి పాపయ్యది. పిల్లికి బిచ్చం పెట్టని పాపయ్య ఎవళ్ళను దగ్గరకు రానియడు. ఎప్పుడు రుసరుసలాడుకుంటూ ముఖం చిట్లించుకుంటూ ఉంటాడు. ఈ విషయం అక్కడ ఆడుకునే పిల్లలకు కూడా తెలుసు. అందుకే పిసినారి పాపయ్య కంటే పడకుండా ఆడుకుంటూనే ఉంటారు. ఆ రోజు పిల్లల లొల్లి విన్నాడో లేదో, ఎవరా అది నా చెట్టు కిందే ఆడుతారు, ఎంత ధైర్యం మీకు, మీ పని చెప్తా అని అరుస్తూ పిల్లల్ని పట్టుకోవడానికి ఉరికాడు. పిల్లలు దొరికితే ఈయన మాట వినిపించిందో లేదో పిల్లలంతా కలిసి బుద్ధి చెప్పారు. ఒకరోజు పక్క ఊరి నుండి శివయ్య అనే యువకుడు ఆ దారి పోతూ అలసటతో మామిడి చెట్టు కింద కూర్చున్నాడు. ఆ రోజు కూడా యథావిధిగా పిల్లలు రావడం, ఆడుకోవటం, పిసినారి పాపయ్య నిప్పులు చెరుగుతూ ఊరుకుంటూ రావటం జరిగింది. పిల్లలందరూ ఉరుకుడు. పాపయ్య చెట్టు కిందికి వచ్చాడు. కానీ చెట్టు నీడలో శివయ్య కనిపించాడు. అలసిపోయి ఉన్నాడేమో. శివయ్యకు కునుకు పట్టింది. నిద్రపోతున్న శివయ్య పాపయ్యను గమనించలేదు. పాపయ్య కోపంతో, ఎవరా నువ్వు, పరాయి వాళ్ళ చెట్టు నీడలో కూర్చొని కునుకు తీస్తున్నావులే అని గట్టిగా కేకలు చాడు. ఆ కేకలకు శివయ్య దబ్బుక్కున లేచాడు. అయ్యా క్షమించు, ఏమంటున్నారు, ఇంకోసారి చెప్పండి అన్నాడు. ఏరా నేనన్నది చెవికెక్కలేదా? పరాయి వాళ్ళ చెట్టు నీడలో హాయిగా కునుకు తీస్తున్నావు అని అన్నాడు. శివయ్యకు పాపయ్య ప్రవర్తన వింతగా అనిపించింది. పరాయి వాళ్ళ చెట్టు నీడేమిటి అని అడిగాడు శివయ్య. అది నా చెట్టు, ఈ నీడ నా చెట్టు నీడ ఉన్నాడు, బయటన్నాడు అంటూ పాపయ్య మళ్ళీ శివయ్య మీద గట్టిగా అరిచాడు. ఈ చెట్టు ఊరందరిది కదా అన్నాడు శివయ్య. ఎవరి మాట ఈ చెట్టును నాటాడు, అందుకే ఈ చెట్టు నాది, ఇక ఇక్కడి నుంచి దయచేసి అంటూ పాపయ్య అన్నాడు. అదేమిటి, దారిన పోతుంటే సిద్ధం తప్ప రోడ్డు. థ్యాంక్ యూ.